కొన్నిసార్లు గద్దించినా, కొన్నిసార్లు శిక్షించినా మళ్ళీ దగ్గరకు తీసుకొని, ప్రభువా అని ఏడిస్తే ఏడవకురా రా అని దగ్గరకు తీసుకొని ముద్దాడుకున్న నా బంగారు తండ్రి కృపతో నన్ను నడిపిస్తున్నాడు. అరే నన్ను ఎవడన్నా మోసం చేస్తే వాడు మోసం చేసుకున్నట్టేరా. ఎందుకంటే వాడి మూతి పగలటం ఖాయం. నన్ను మోసపోనీయడ్రా. నన్ను మోసం చేసినోడే మోసపోతాడు. ఈరోజు నువ్వు ఫీల్ అవుతుంటావు, ఏడుస్తుంటావు, దుఃఖపడుతుంటావు, బాధపడుతుంటావు. అందరికి అన్ని దారులు ఓపెన్ అవుతున్నాయి. నాకేంది నాయన అన్నీ మూసేసి కూర్చున్నావు? ఏనన్నే బతకని తలుచుకోలేదా? సావగొట్టాలనుకున్నావా? చుట్టూ శూన్యం పెట్టేశావేంటి? ఏంటైనా నా పరిస్థితి అని నువ్వు అంటే దేవుని సమాధానం అవును. నువ్వు నేనన్న దారిలోనికి వచ్చిన దాకా నీకు ఏ దారి దొరకదురా. నా కుమారి దొరకదు, నా కుమారుడా దొరకదు. నువ్వు నా దారిలోకి రావాలి, నా పిలుపులోకి రావాలి, నా ఏర్పాటులోకి రావాలి. నువ్వు లోబడాలి. ఇది న్యాయం కాదు బ్రవ్వా అని మనం అనకూడదు. ఎందుకంటే మనం కాళ్ళ ముందు జీవితాన్నే చూస్తాం, ఆయన మన భవిష్యత్తు చూస్తాడు. ఓకే, పిలుపునకు లోబడినట్లు మనల్ని దేవుడు అడ్డగించడం మంచిదా కాదా? మనకి ఏ దారి దొరకకుండా చేయడం మంచిదా కాదా? ఒకవేళ అది అలా చేయకపోతే, ఏదో ఒక దారి దొరికితే అందులో మనం ఫిక్స్ అయిపోతే ఈ గొప్ప ధన్యత మనం పోగొట్టుకుంటాం. నా చదువు కంటిన్యూ అయినట్టయితే, నేను ఏదన్నా ఉద్యోగస్తుడైనట్టయితే ఈ పాట ఉండేది కాదు. నా పను వ్యాపారమో కంటిన్యూ అయినట్టయితే ఈ పాట ఉండేది కాదు. అన్ని అడ్డగించి శూన్యం చేసి ఆయన వైపుకు ఆకర్షించినందున ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా అని పాడుకుంటున్నాం. దేవునికి మహిమ, దేవునికి మహిమ. లేకపోతే ఈ పాటలు ఉండేయా? అప్పుడేమో ఏడుచుకున్నా, దేవుడి మీద ఏడవని రోజు లేదు. కూర్చొని నన్ను చంపేయచ్చుగా అని కూడా అడిగా. నాలంటాడు వాడు, బతకటం అవసరమా? నా ప్రాణం తీసుకొని ఆయన నా అంతటా నేను చేస్తే నరకానికి పోతా ఆత్మహత్య చేసుకుంటే, అందుకే నువ్వే ఏదో ఒక వంక పెట్టి లేపేసాయి అని కూడా ప్రార్థించాను. మీకు తెలుసా? ఒకసారి కాదు, చాలాసార్లు. దేవుడి కృప. ఆ ప్రార్థన మాత్రం వినలా. విన్నట్టయితే అప్పుడు పోయేవాడిని. వినలా. కొన్ని ప్రార్థనలు దేవుడు వినకపోవటమే మంచిది మనకి. అప్పుడున్న బాధను బట్టి అలా అడిగా. దేవుని మహాకృప, దేవుడి కార్యం చేశాడు. కాబట్టి ఇప్పుడు 3 విధములైన అడ్డగింపులు మనం చూసాం. నంబర్ 1, దేవుని పిలుపుకు మనం లోబడినట్లు ఏ దారి మనకు దొరకకుండా ఆయన అడ్డగించటం అనేది మనకి మేలు. మేలు. ఒకవేళ నువ్వు అలా అడ్డగింపబడుతుంటే మరి ఏ ఏర్పాటు, ఏ పిలుపు నీ మీద ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలించుకో, విమర్శించుకో, దేవుని ముందు కూర్చో. నీకు అర్థం కాకపోతే అడుగు, దేవుడే మాట్లాడతాడు నీతో. 1. 2వది, దుష్టత్వము మన మీద జరగకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు. 2. 3వది, మనము దుష్టత్వం చేయకుండా కూడా అనేక సార్లు ఆయన అడ్డగించాడు. నువ్వు అట్లా చేయకూడదు నాన్న, నువ్వు అట్లా చేయొద్దని ఏదో ఒక విధ డిస్టర్బెన్స్ వచ్చేసి నీ ద్వారా దుష్టత్వం జరగకుండా ఆయన నిన్ను ఎప్పటి వరకు కాపాడుకొచ్చాడు. అడ్డగించాడు, చాలాసార్లు అడ్డగించాడు. ఎంతమందికి ఈ అనుభవాలు ఉన్నాయో మీ పర్సనల్ మీకే తెలుసు. ఆయన పదే పదే దేవుడు అడ్డగిస్తుంటే ఆయన అడ్డగిస్తాడని మూర్ఖంగా మొండి కోడే దూడలాగా పదే పదే నువ్వు అలా వెళ్ళకూడదు. దేవుడు నిన్ను అడ్డగిస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు అంటే దేవుడు దాన్ని ఇష్టపడట్లేదని గుర్తెరిగి నువ్వు జాగ్రత్త పడాలి, మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి. నాకు విరోధముగా నీవు పాపము చేయకుండునట్లు నేనే నిన్ను అడ్డగించి తిని, లేకపోతే అవుట్రా నువ్వు. ఎన్నోసార్లు నీవు నేను మనం దేవునికి విరోధంగా పాపం చేయటానికి అడుగులు వేసిన వేళ దేవుని మహాకృప మనల్ని అడ్డగించింది. లేకపోతే దేవునికి విరోధంగా పాపం చేసి ఎప్పుడో నాశనం అయ్యేవాళ్ళం. ఇది 3వది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3. 4వది సింపుల్ అంశం, మీకేం అర్థం కానిదేం కాదు. 4వ అడ్డగింపు, మనల్ని
మోసగించాలని ట్రై చేస్తే మనకు జరిగే మోసాన్ని కూడా దేవుడు అడ్డగిస్తాడు. మనల్ని ఫ్రాడ్ చేసినోడు అనుకుంటాడు బాగా మోసం చేశానని. ఆ జరిగిన మోసాన్ని మనకే ప్రయోజనకరంగా మార్చి మోసం చేసినోడికి మూతి బగిలేటట్టు చేస్తాడు ఆయన. నేను చాలాసార్లు నాతో ఉన్న వాళ్ళతో అనే డైలాగ్ అదే. ఎవడైనా నన్ను మోసం చేస్తే, నేను దేవుని సేవకుడిగా ఉన్నాను, దేవుని పాత్రగా ఉన్నా, దేవుని పని చేస్తున్నా. ఎవడైనా నన్ను మోసం చేస్తే, నేను చాలేమన్నా మోసం చేశానని వాడు చంకలు ఎగరేస్తే, వాడికి తెలియని సంగతి ఏంటంటే వాడు నన్ను మోసం చేయటం కాదు, వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నాదేం లేదు, నేనంతా తోలుబొమ్మ టైపు. నన్ను పిలిచి తన పనికి నిలిపి వాడుకుని నాకు నిరంతరం తోడై ఉండి ఇంత దాకా నన్ను నడిపించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. తన కృపను బట్టి, నా యోగ్యతను బట్టి కాదులే కానీ ఆయన కృపను బట్టి. పిచ్చి మహారాజు, నేనేం మంచి పిల్లాన్ని కాదు. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే అనే పదం రాసుకున్నానంటే ఎన్నోసార్లు నా నుండి తిరుగుబాట్లు. అయినా నన్ను అసహించుకోవాలా, విసిగించుకోవాలా, విదిలించలా పిచ్చి మహారాజు నన్ను భుజాన మోస్తానే ఉన్నాడు. మయ్య ఎంత ప్రేమో. కొన్నిసార్లు గద్దించినా, కొన్నిసార్లు శిక్షించినా మళ్ళా దగ్గరకు తీసుకొని, ప్రభా అని ఏడిస్తే ఏడవకురా రా అని దగ్గరకు తీసుకొని ముద్దాడుకున్న నా బంగారు తండ్రి కృపతో నన్ను నడిపిస్తున్నాడు. అరే నన్ను ఎవడన్నా మోసం చేస్తే వాడిని వాడు మోసం చేసుకున్నట్టేరా. ఎందుకంటే వాడి మూతి పగలటం ఖాయం. నన్ను మోసపోనీయడ్రా, నన్ను మోసం చేసినోడే మోసపోతాడు. అన్నవాడు నిన్ను మోసం చేసి ఇంత పొందాడన్నా అంటే వాడు ఏదో రూపంలో దానికి డబులు రుణం తీర్చుకొని పోతాడు, లేరా వదిలేయండి అంట. వాడు కాకపోతే వాని బిడ్డ అయినా సరే నా దగ్గరకు వచ్చి వాడు రుణం ఇటు తీర్చిపోతాడు, అది జరిగిద్ది అంతే అని చెప్తా. అస్సలు ఏమి అయ్యో నేను మోసపోయాను, మోసం జరిగింది ఏమి ఫీల్ అయ్యేది ఏం లేదు. ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైందో? మనం మోసగింపబడకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు. సింపుల్గా మీకు చెప్తా. యాకోబోళ్ళ మామను చూడండి మీరు. మందలకి కాపలా ఉన్నాడు యాకోబు. అల్లుడు ఒకళ్ళకి ఇద్దరు చేసుకున్నావు నా ఇంట్లో, ఇంకా కొడుకు అల్లుడు అనే తేడా లేదు, నా బిడ్డవే అనుకుంటా. అలాగే మావయ్య, మరే మచ్చలు పొడదగలవన్నీ నీకయ్యా, ఎందుకంటే నీ చేత ఒట్టిగా చేయించుకోకూడదు చాకిరి. పాపం పొలాన బడి చేస్తా ఉన్నావు, మందం దోలుకొని పోయి. మచ్చలు పొడదగలవన్నీ నీకు, మచ్చ పొడ లేనివి నాకు. సరే మావయ్య. అట్లాగే కొడుకులకు చెప్తాడు, అదే మందలో నుంచి మచ్చలు పొడలు గల్ల మగవాటిని అన్నిటిని పక్కకు దోలండ్రా, ఒక్కటి కూడా ఉండకూడదు, ఒక్కటి కూడా ఉండకూడదు, మొత్తాన్ని దోలండి. ఇప్పుడు మచ్చలు పొడలు కలిగినటువంటి పొట్టేళ్ళు మందలో ఉన్నాయి అనుకో, కనీసం కొన్ని పిల్లలైనా ఇవి పుడతాయి. ఆ మచ్చలు పొడలు ఉన్నటువంటి పొట్టేళ్ళన్నిటిని బయటికి దోలాడు అనుకో మంద నుంచి, ఇంకా ఆ పిల్లలు ఎట్ట పుడతాయి? చూడు, అల్లుడికి దయ చూపినట్టే గ్యాంబ్లింగ్, అల్లుడికి ప్రేమ చూపినట్టే, అల్లుడికి జీతం ఇచ్చినట్టే. కొడుకులకి చెప్తే వాళ్ళు మచ్చలు పొడలు గల పొట్టేళ్ళన్నిటిని మంద నుంచి డివైడ్ చేస్తే ఒక్కటి కూడా లేదు అందులో. యాకోబుకి అర్థం కాదు, యాకోబుకి అర్థం కాదు. అది ఇవన్నీ తోలుకొని పోతే మరి ఇక నాకు పిల్లలు ఎట్ట అవుతాయి? సరే చేసేదేముంది, మోసం జరుగుతుంది. మచ్చలు పొడలు గల పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా లాభాన్ని చేసి పాపం మందని సపరేట్ చేసి యాకోబుకి అసలు జీతం లేకుండా చేయాలనేది కుట్ర, మోసం. చూడండి, అప్పుడే ఉంది దరిద్రం, మామల్లుళ్ళ మోసాలు. అల్లుడు మామను మోసం చేయటం, మామ అల్లుడిని మోసం చేయటం అనే వ్యవహారం అప్పుడే తెచ్చింది.
అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే యాకోబు సింగిల్ పర్సన్ అయితే గొడవ లేదు. యాకోబు పిలుపు లేనివాడైతే గొడవ ఉండేది కాదు లాబాను. కానీ యాకోబు దేవుని పిలుపులో ఉన్న వ్యక్తి, ఏర్పాట్లో ఉన్న వ్యక్తి, ప్రణాళికలో ఉన్న వ్యక్తి. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. లాబాను ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వీటన్నిటిని దూరం చేశాడు కదా. ఆశ్చర్యంగా మందలో అన్ని మచ్చలు పొడలు గల్లయ్యబడుతున్నాయి. ఎవరు చేస్తున్నారా పని? మళ్ళీ లాబాను పిలిచాడు యాకోబుని. అల్లుడు డ్రామా ఏంది తేడా వచ్చిందండి? కొడుకుల్ని తిట్టాడు. దరిద్రులారా, మొత్తం సరిగ్గా గ్రేడ్ చేయాలి కదరా, కొన్నిటిని వదిలిపెట్టినట్టున్నారు, అన్నీ అయ్యే పిల్లలు పెడుతున్నాయి. అల్లుడు మనం ఒప్పందం మార్చుకుందాం. అల్లుడు చెప్పు మాయ. ఏం లేదు, ఇక నుంచి మచ్చలు పొడలు గలవన్నీ నాకు, మచ్చలు పొడలు లేనివన్నీ నీకు, సరేనా? అదేంది మా అప్పుడు అట్టన్నావు ఇప్పుడు ఇట్టన్నావు అంటే ఎందుకన్నాను అర్థం చేసుకో. నీ మంద పెరిగిపోయింది, నా మంద జరిగిపోయింది. ఇక నుంచి మనం ఒప్పందం అంటే ఆయన ఏమనుకున్నాడు లాబాను, ఈ పనికి మాలిన మందంతా అయ్యే పెడతాయి పిల్లలు, కాబట్టి మచ్చలు పొడలు గలవి నాకు అనుకుంటే, మచ్చలేనివి అతనికి అనుకుంటే, అతనికి తక్కువ ఉంటే నాకు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అన్నీ ఇయ్యే పెడుతున్నాయి కదా అనుకున్నాడు. మళ్ళీ మోసం. ఇతను ఎప్పుడైతే మచ్చలేనివన్నీ నీకు, మచ్చలు పొడలగలవి నాకు అన్నాడో, మళ్ళీ మంద రూట్ మార్చింది. మళ్ళీ పైన అన్ని యాకోబు కోసం మచ్చలేని పిల్లలే పుడుతున్నాయి, మచ్చలు పొడలు లేని పిల్లలే పుడుతున్నాయి. మళ్ళీ నెత్తిన గుడ్డేసుకున్నాడు. దేని నాయన అసలు ఏం జరుగుతుంది? చూస్తేనేమో లాబాను మంద కొంచెం అయిపోయింది, యాకోబు మందం పెరిగిపోయింది. ఇక ముఖం మారిపోయింది. అంతకుముందు ఉన్నట్టు లేదంట అతని ముఖం, మునుపున్నట్టు లేదట లాబాను ముఖం. బిడ్డ గుర్తుపెట్టుకో, దేవుడు నీకు తోడై ఉంటే, దేవుని పిలుపులో నువ్వు ఉంటే, నువ్వు మోసపోవాలన్న నిన్ను మోసపోకుండా ఆయన అడ్డగించువాడై ఉన్నాడు. చాలామంది చాలాసార్లు చాలా రకాలుగా మనల్ని దెబ్బకొట్టాలి, మోసం చేయాలని ట్రై చేసినా వాళ్ళ మూతే పగలగొట్టి వాళ్ళని పంపించాడు దేవుడు. మోసములో నుండి ఎన్నోసార్లు నిన్ను కాపాడాడు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసగాళ్ల ముసుగులు బయటికి లాగి, ఆ మోసగాళ్ల బతుకులేందో నీకు బట్టబయలు చేసి, నిన్ను మోసపోకుండా తన ప్రేమను బట్టి కాపాడుకున్న దేవుడు నా దేవుడు.